హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. మనము డే వైజ్‌గా టెట్ అండ్ డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం మ్యాథ్స్ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నాం కదా! ఈరోజొచ్చి 8థ్ క్లాస్ మ్యాథ్స్‌లో క్షేత్రమితి లెసన్‌లో కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇదొచ్చి దీర్ఘచతురస్రం. ఓకేనా? దీర్ఘచతురస్రంలో 2 పొడవులు సమానంగా ఉంటుంది. 2 వెడల్పులు సమానంగా ఉంటుంది. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమి అంటే పొడవు ఇంటూ వెడల్పు. బి ఇంటూ ఏ అయినా ఏ ఇంటూ బి అన్నా ఒకటే. నెక్స్ట్ చతురస్రంలో 4 భుజాలు కూడా సమానంగా ఉంటుంది. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏ ఇంటూ ఏ. భుజము ఇంటూ భుజము లేదా ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్. త్రిభుజ వైశాల్యము ఇది హైటు, ఇది భూమి బేస్ అనుకుంటే త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమి ఆఫ్ బి ఇంటూ హెచ్. ఓకేనా? ఆఫ్ బిహెచ్. నెక్స్ట్ ఇది వచ్చి సమాంతర చతుర్భుజం. దీని వైశాల్యానికి సూత్రం ఏమి అంటే బిహెచ్. బి అంటే భూమి, హెచ్ హైట్. ఓకేనా? నెక్స్ట్ ఇది వృత్తం అనుకుంటాము. ఇది వచ్చి వృత్త వ్యాసార్థం బి. మామూలుగా మన ఆర్ తెలుసు, పై ఆర్ స్క్వేర్ అని నేర్చుకుంటాం. ఇక్కడ బి ఇచ్చారు కాబట్టి ఆర్ బదులు ఇక్కడ పై బి స్క్వేర్. ఓకేనా? అన్ని ఫార్ములాస్ ఒకటే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని నేర్చుకుందాం. ఇక్కడ క్రింది వైశాల్యాలను కనుగొనండి అన్నారు. ఇది ఏ విధంగా ఉంది? 2 పొడవులు సమాంతరంగా ఉన్నాయి. 2 వెడల్పులు సమాంతరంగా ఉంది. సమాంతర చతుర్భుజం కదా ఇది. సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏమి బి ఇంటూ హెచ్. ఇక్కడ బి వచ్చి 14 ఉంది. హైట్ హెచ్ అనేది 7 సెంటీమీటర్లు ఉంది. సో బిహెచ్ అంటే 14 ఇంటూ 7 14 ఏళ్ళ 98. ఓకేనా? నెక్స్ట్ వచ్చి త్రిభుజము. ఈ త్రిభుజానికి మన సూత్రం ఆఫ్ బిహెచ్ తెలుసు కదా. ఇక్కడ బి వచ్చి 14 హెచ్ 7 కాబట్టి ఆఫ్ బి అంటే 14 7 2 ఏళ్ళ 14 7 ఏళ్ళ 49. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇది చతురస్రం. చతురస్రంలో 4 భుజాలు కూడా సమానంగా ఉంటుంది. దీనికి వైశాల్యానికి సూత్రం ఏ ఇంటూ ఏ లేదా ఏ స్క్వేర్. భుజం స్క్వేర్ అన్న చెప్పొచ్చు. ఏ ఇంటూ ఏ అంటే 7 ఇంటూ 7 7 ఏళ్ళ 49. ఓకేనా? నెక్స్ట్ దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలో 2 పొడవులు 2 వెడల్పులు సమానంగా ఉంటుంది. ఇక్కడ పొడవు వచ్చి 14 వెడల్పు 7 అయితే దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఏ ఇంటూ బి కదా. అంటే 14 ఇంటూ 7 14 ఏళ్ళ 98. నెక్స్ట్ వృత్త వైశాల్యం. ఇది వృత్తం అనుకుంటాం. ఇది వ్యాసార్థం 7 అయితే వృత్త వైశాల్యానికి సూత్రం ఏమి పై ఆర్ స్క్వేర్ కదా. పై అంటే 22/7 మనకు తెలుసు. ఆర్ అంటే ఇక్కడ 7 కదా. ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7. ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయిపోయింది. 22 ఇంటూ 7 చేస్తే మనకి 154 వచ్చింది. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ వీడియోలో కొంచెం లెంతీగా ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక చతురస్రాకార మరియు ఒక దీర్ఘ చతురస్రాకార మైదానంల కొలతలు పటంలో ఇవ్వబడినవి. వాటి చుట్టూ కొలతలు సమానం. ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది? ఇది వచ్చి చతురస్రం అంటే ఇది దీర్ఘ చతురస్రం. ఈ చతురస్రంలో పొడవు 60 మీటర్లు, దీర్ఘ చతురస్రంలో పొడవు 80 మీటర్లు కదా. వీటిలో వాటి చుట్టూ కొలతలు అనేవి సమానం అన్నారు. చుట్టూ కొలతలు. ఇప్పుడు దీని చుట్టూ కొలత ఏమొస్తుంది? ఇది 60 అంటే చుట్టూ కొలత అంటే దీని చుట్టూ ఉన్నది యాడ్ చేసుకోవాలి. చతురస్రంలో 4 భుజాలు కూడా సమానం కదా. సో ఈ 4 కలుపుకుంటే ఎంత అవుతుంది? 120 120 240. ఇది చతురస్రం చుట్టుకొలత. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత వస్తుంది? ఇక్కడ 80 అయితే ఇక్కడ పొడవు కూడా 2 ఎదురెదురు భుజాలు సమానం కదా. ఇది 80 అవుతుంది. వెడల్పు మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఈ 2 వెడల్పులు ఎక్సే అనుకుంటాం, మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు చుట్టూ కొలత అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 80 80 160 ఎక్స్ ఎక్స్ 2x అంటే ఈ 2 సమానం కదా. దీని చుట్టూ కొలతని దీని చుట్టూ కొలతని ఈక్వల్ చేస్తాను. ఓకేనా? చతురస్రం చుట్టూ కొలత 240,
దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత? 160 ప్లస్ 2x కదా! మనం ఇక్కడ x కనుక్కున్నామనుకోండి వెడల్పు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వైశాల్యాలు కదా! ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది అన్నారు. అప్పుడు వైశాల్యం కనుక్కుంటే ఏది ఎక్కువ ఉందో తెలుస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ వెడల్పు తెలీదు కాబట్టి ఇక్కడ x వాల్యూ కనుక్కున్నామంటే వెడల్పు తెలుస్తుంది. ఆ తర్వాత దీని వైశాల్యం కనుక్కొని ఏది ఎక్కువ చెప్పగలం కదా! ఇప్పుడు దీంట్లో నుంచి x వాల్యూ కావాలంటే ఈ 160ని అటువైపు పంపించామనుకోండి, ఇక్కడ ప్లస్ 160 అటువైపు పోతే మైనస్ 160 అవుతుంది. సో, దీన్ని తీసేస్తాను. 0, 8 అంతే. ఇక్కడ నుంచి ఒకటి వెళ్ళింది కాబట్టి 80. 80 = 2x. మనకు కావాల్సింది ఎక్సే. కాబట్టి రెండు వైపులా ఏం చేస్తామంటే రెండో ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. 2 ఒకట్ల 2 40ల. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందంటే 40. ఓకే. ఇది కూడా 40. ఇప్పుడు ఇది ఏమి చుట్టుకొలతలు సమానమైనప్పుడు దీన్ని వెడల్పు కనుక్కున్నాం. నెక్స్ట్ ఏమన్నారు? ఏ మైదానం ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది అన్నారు. ఇదా? ఇప్పుడు ఇది చతురస్ర వైశాల్యం ఏమి? భుజము స్క్వేర్ కదా! భుజము ఇంటూ భుజము. చతురస్ర వైశాల్యం ఏమొస్తుంది? 60 × 60. ఎంత? 60 × 60 6 36 2 సున్నాలు. ఓకే. దీని యొక్క వైశాల్యము. నెక్స్ట్ దీని వైశాల్యం ఏమొస్తుంది? పొడవు ఇంటూ వెడల్పు కదా! అంటే 80 × 40. 8 4 32 2 సున్నాలు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది అన్నారు. ఈ చతురస్రమే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది. ఓకేనా? అర్థమైందా? మ్యాథ్స్ మీకు బాగా రావాలంటే రఫ్ నోట్స్ తీసుకొని ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. అన్నీ గుర్తుంటుంది. ఈ చాప్టర్ చాలామంది అడిగారు. సో, అందుకనే ఈ చాప్టర్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఎక్కడ గాని స్కిప్ చేయొద్దు. అర్థమవ్వదు. నెక్స్ట్ వీడియోలు మీకు అర్థం కాదు. ఓకేనా? కాబట్టి ఎక్కడ గాని వీడియోని మిస్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. దీన్ని నోట్స్ అలానే రాసుకుంటూ వచ్చేసేయండి. ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో అయితే తక్కువే పెడుతున్నా. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం లెంతీగా పెడతాను. ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. మీకు టైం లేకపోయినా సింపుల్‌గా ప్రాబ్లమ్స్ అయినా అంటే ఫార్ములాస్ వేసుకున్నా చాలు. మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? స్కిప్ చేశారంటే అర్థం కాదు. కాబట్టి చేయొద్దు. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. శ్రీమతి కౌశిక్ ప్రక్క పటంలో చూపిన విధంగా చతురస్రాకార స్థలం కలిగి ఉంది. ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టి ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకుంది. ఒక చదరపు మీటర్ వైశాల్యం గల తోటను పెంచుటకు రూ. 55 వంతున మొత్తం తోట పెంచుటకు ఎంత ఖర్చు అగును అన్నారు. ఇక్కడ శ్రీమతి కౌశిక్ వాళ్ళు చతురస్రాకార స్థలం ఉంది. చతురస్రాకారం అంటే 4 భుజాలు సమానంగా ఉంటుంది. ఈ స్థలం మధ్యలో ఇల్లు కట్టారు ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇక్కడ. ఈ గ్యాప్‌లో వాళ్ళు తోట పెంచాలనుకున్నారు. ఆ తోట పెంచేదానికి ఒక చదరపు మీటరు వైశాల్యం గల తోటను పెంచుటకు రూ. 55 అవుతుందంట. అయితే ఇప్పుడు మొత్తం ఈ మధ్యలో ఉంది కదా! ఈ ప్లేస్ అంతా తోటను పెంచుటకు ఎంత డబ్బులు అవుతుంది? అది వీళ్ళ క్వెషన్. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళకి మొత్తం ఎంత ప్లేస్ ఉందో దాని వైశాల్యం కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇల్లుంది కదా! ఈ ఇల్లు వైశాల్యం కూడా కనుక్కుంటాం. ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి ఈ ఇల్లు ఈ మధ్యలో ఉండేది తీసేసామనుకోండి. ఇప్పుడు ఇక్కడుంది కదా! ఇది మిగులుతుంది. అంటే ఇది ఏమిది? తోట పెంచాలనుకున్న ఖాళీ ప్లేస్ ఇది. ఇప్పుడు వీళ్ళేం చెప్పారు? ఒక చదరపు మీటర్ వైశాల్యానికి రూ. 55 అయితే మనకిక్కడ మొత్తం ఎన్ని చదరపు మీటర్లొస్తుందో అది ఇంటూ ఈ 55 ఏసుకుంటే గుణించుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఈ చతురస్రాకారంలో ఉంది కదా! ఈ ఈ స్థలం యొక్క వైశాల్యం కనుక్కుందాం. దీని వైశాల్యం కనుక్కోవాలంటే సూత్రం ఏమి?
ఏ స్క్వేర్ కదా చతురస్రానికి. ఏ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25 ఇక్కడ ఉండే దీని ప్రకారం. ఇక్కడ 25, ఇది 25, ఇది కూడా 25, ఇది కూడా 25. 4 భుజాలు సమానం. సో, భుజము స్క్వేర్ కదా 25, 25ల 625. నెక్స్ట్ ఇక్కడ లోపల ఉంది చూసారా? ఇల్లు పొడవు 20 ఉంది, వెడల్పు 15 ఉంది. అంటే ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. సో, దీర్ఘచతురస్రాకారంలో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏమి? పొడవు ఇంటూ వెడల్పు. అంటే 20 ఇంటూ 15 ఎంత అవుతుంది? 15లో 30, ఇదొక 0, 300. ఇంతే. ఇప్పుడు ఈ వెలుపల ఉండేది 625, ఈ లోపల ఉండేది 300 అయింది. దీన్ని తీసేద్దాం. తీసేసామంటే 5, 2, 3 ఇన్ని చదరపు మీటర్లు వచ్చింది. ఈ ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంది చూస్తారా? ఈ ఖాళీ ప్లేస్ యొక్క వైశాల్యం ఎంత వచ్చింది మనకి? 325 చదరపు మీటర్లు. ఒక్కదానికి ఒక చదరపు యూనిట్‌కి రూ. 55 అయితే 325 చదరపు యూనిట్లకి ఎంత? ఇక్కడ వేస్తా. 325 ఇంటూ 55. 5 5ల 25, 5 2ల 10, ఇదొక 2, 12. సారీ ఇక్కడ ఒకటేసుకోవాలి కదా! 5 3ల 15, ఇదొకటి 16. నెక్స్ట్ మళ్ళీ 5తో చేసినప్పుడు 5, 2, 6, 1 ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత ఖర్చయిందో తెలుస్తుంది. 5, 7, 8, 7, 1 ఇక్కడ ఒకటి ఉంది కదా! 1 అంటే రూ. 17,875 అవుతుంది. ఓకే. రూ. 17,875 అవుతుంది. ఓకేనా? ఈ వీడియో గాని మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ డీఎస్సీ గాని, టెట్ గాని ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా కొంచెం లెంతీగా ఉంటుంది. మీకు వీలైతే రియల్ ఆబ్జెక్టివ్‌ని చూపిస్తూ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.